ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభు పేరట ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారు కదా? మరి ఈ రోజు గుడ్ న్యూస్ ని ధ్యానిద్దామా? యెహోవా వాక్కు యోనాకు ప్రత్యక్షమయ్యి, నినవే పట్టణస్థుల దోషము నా దృష్టికి బహుఘోరంగా ఉన్నది కాబట్టి నీవు వారికి దుర్గతి కలుగునని ప్రకటింపుము అని చెప్పినప్పుడు యోనా మాత్రం దేవుని యొక్క మాటను వినక, దేవుని యొక్క మాటను పెడచెవిన పెట్టి, దేవుని యొక్క మాటకు అవిధేయత చూపించి నినవే పట్టణానికి కాకుండా తర్షీషు పట్టణానికి కేవు ఇచ్చి బయలుదేరనట. దేవుని సన్నిధికి దూరంగా వెళ్ళాలి అని అనుకున్నప్పుడు మనకు తెలియకుండానే అపవాది అన్నిటిని కూడా సిద్ధము చేసి అన్ని కూడా కరెక్ట్ టైంకి సెట్ చేస్తాడు. అదే విధంగా ఇక్కడ యోనా కూడా దేవుని సన్నిధికి దూరంగా పారిపోవాలని ప్రయత్నం చేసినప్పుడు అక్కడ ఆయన ప్రయాణానికి కావలసినటువంటి ఓడ, అదే విధంగా ఆయన పడుకోవటానికి తగు మాత్రం సీటు కూడా అతనికి లభించింది. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు అనుకుంటూ ఉండవచ్చు, ఒకప్పుడు నేను ఎంతో ప్రార్థనాపరుడిని, ఎంతో ప్రార్థనాపరురాలిని, అయితే దేవునికి ఎప్పుడు కూడా నేను ప్రార్థన చేసేవాడిని, ఎప్పుడు వాక్యం ధ్యానించేటువంటి దానని, అయితే అప్పుడు ఎప్పుడు కూడా నాలో అసంతృప్తి, లేకపోతే డబ్బులు లేనటువంటి పరిస్థితి, ఆశీర్వాదం అందుకోలేనటువంటి పరిస్థితి, ఎప్పుడు కూడా ఏదో ఒక లోటుపాటు. అదేదో దేవుని సన్నిధికి వెళ్ళడం ఎప్పుడైతే మానేశానో, దేవునికి దూరంగా ఎప్పుడైతే ఉన్నానో అప్పటి నుంచి నా యొక్క వ్యాపారంలో వృద్ధి కలిగింది, అదేవిధంగా ఉద్యోగంలో వృద్ధి కలిగింది అని నీవు అనుకుంటూ ఉండవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక విషయం నువ్వు జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకో. ఏంటి అంటే, దేవుని సన్నిధిని విడిచిపెట్టి మనం ఎప్పుడైతే దూరంగా వెళ్తామో అన్నీ కూడా ఆశీర్వాదాలుగానే అనిపిస్తాయి. అపవాది నీ యొక్క ఆశీర్వాదాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నంలో అప్పటికి నీకు అన్నీ కలిగి ఉన్నట్లుగానే, అన్నీ నీ దగ్గర ఉన్నట్లుగానే చూపిస్తాడు. పెద్ద చేపను పట్టుకోవాలి అన్నప్పుడు చిన్న చేపను ఎరగా వేయడము ఎంత నిజమో, అదే విధంగా ఈరోజు నీకు అన్ని దేవుని సన్నిధికి దూరంగా నువ్వు ఉన్నప్పుడు అన్ని నీకు సమృద్ధిగా ఉన్నాయి అని నువ్వు ఆలోచన చేస్తున్నావు అంటే అపవాది నీకు అన్యాయపు ఆశీర్వాదాలను నీకు ఎరగా వేస్తున్నాడు. ఒక మాట నీవు గుర్తు పెట్టుకోవాలి, దేవుని సన్నిధికి దూరంగా ఉండి మనం ఏమీ కూడా చేయలేము. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. సామెతల గ్రంథము 16వ అధ్యాయం 25వ వచనంలో, ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును, అయినను తుదకు అది మరణమునకు చేరును. చూసారా, దేవుని యొక్క దృష్టికి నిజంగా మనం ఎలా కనిపించాలంటే యథార్థంగా కనిపించాలి. నువ్వు చేస్తున్నటువంటి పనిలో నిజంగా నువ్వు అనుకుంటూ ఉండవచ్చు, నేను కరెక్ట్గా చేస్తున్నాను, నేను పర్ఫెక్ట్గా చేస్తున్నాను, యథార్థంగా చేస్తున్నాను అని నీవు రాజీ పడుతూ నువ్వు ఉండవచ్చు. కానీ ఒకని నడత వాని దృష్టికి యథార్థంగా కనబడవచ్చు. ఆ టైంలో నీకు పర్ఫెక్ట్గా ఉన్నప్పటికీ కూడా దేవుని చిత్తం కాకపోయేసరికి అది చివరికి నాశనానికి దారి తీస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి దూరమై మనం ఏమి చేయలేము. దేవుని సన్నిధికి పారిపోయి దూరంగా ఉండి మనం ఏమీ కూడా చేయలేము. ఈ రోజున దేవుడు నిజంగా నీవు ఈ స్థితిలో ఎప్పుడు ఒకే స్థితిలో నిన్ను ఉంచడు, కానీ నిన్ను సమృద్ధిలోనికి తీసుకొని వచ్చేటువంటి దేవుడు. నీవు ఇప్పుడు అపవాది నిన్ను ఆశీర్వాదంగా నీవు ఉంచవచ్చు, నీవు ఏది అనుకుంటే అది జరగవచ్చు, కానీ కొద్ది దినాలకు అది నాశనానికి దారి తీస్తుంది. అదే దేవుడిచ్చేటువంటి బ్లెస్సింగ్ ఎట్టుంటది అంటే నాశనానికి దారి తీసేదిగా ఉండదు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనం గుర్తు చేసుకోవాలి, యోనా దేవుని యొక్క మాటను వ్యతిరేకించి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అంటే, యోనాకి అక్కడ సముద్రంలో తాను పడవేయబడి తర్వాత మత్స్యము కడుపులో నుంచి తాను మొరపెట్టవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇదంతా ఎలా జరిగింది అంటే దేవుని యొక్క మాటను వ్యతిరేకించడమే దానికి కారణం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మనం అందరము కూడా దేవుని మాటను ధిక్కరించేటువంటి వారముగా ఉండకుండా దేవుని దృష్టికి యథార్థమైనటువంటి వారముగా మనం కనిపించాలి. మరి అందరం కళ్ళు మూసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సజీవుడా, మీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి, కృపలో మీరు సహాయం చేయండి. ఈ దిన సమృద్ధి చేత ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందించున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.